మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ పేద ఇంటికి అందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపించే ఏదైతే ఉందో ఎండియూకి సంబంధించినటువంటి నాయకులు, ఎండియూకి సంబంధించినటువంటి ఎవరైతే ఆపరేటర్లు ఉన్నారో వారందరూ కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఎండియూ వాహనాలన్నీ కూడా ఆపేస్తున్నామని, సో దానికి మాకు సరిగా ఉపాధి కల్పించాలి. 2027 వరకు కూడా మా అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఉన్న పరంగా మమ్మల్ని ఆపేస్తే మా పరిస్థితి ఏంటంటే కూడా ఎండియూలు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అయితే వీరందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఎండియూలు నిరసన వెనుకున్న ఆంతర్యం అంటే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఈ రోజు నిరసన చేపట్టడం వల్ల ముఖ్య ఉద్దేశం? ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా మా ఎండియూ ఆపరేటర్స్ అందరి తరఫున నమస్సుమంజలండి. మరి మేము ఈ యొక్క సమావేశానికి కారణం ముఖ్యంగా ఏంటంటే మా ఎండియూ ఆపరేటర్స్ అందరూ కూడా అర్ధాంతరంగా గవర్నమెంట్ వారు, కూటమి ప్రభుత్వం ఈ యొక్క అర్ధాంతరంగా నిర్ణయం తీసుకొని మమ్మల్ని రోడ్ల పైన పరిశారు. 9,260 కుటుంబాలు ఇంటూ 2 అంటే భార్య పిల్లలతో కలిపి జీవనం సాగిస్తున్నాం. ఈ 18,000 రూపాయలు ఉపాధి కింద మాకు నెల నెలా జీతం ఇస్తున్నారు. ఇందులో హెల్పర్కి 5,000 రూపాయలు పోగా మిగతా 13,000 రూపాయల్లో 3,000 రూపాయలు పెట్రోల్కి పోసుకొని 10,000 రూపాయలతో మేము జీవనం సాగిస్తున్నాం. మరి ఈ 10,000 రూపాయలతో కూడా మేము ఇప్పటి వరకు కూడా చేసుకుని వస్తున్నాం. అంటే దానికి కారణం గవర్నమెంట్ వారు ముందుకు మాకు ఉపాధి అనేది భద్రత కల్పిస్తారనే నమ్మకంతో కష్టమో నష్టమో ఈ యొక్క జీవనోపాధిని చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కావున కూటమి ప్రభుత్వం వారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాల్సిందిగా మా ఎండియూ ఆపరేటర్స్ అందరి తరపున మీకు విజ్ఞప్తి తెలుపుకుంటూ, అలాగే మాకు ఉపాధి భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం. జై ఎండియూ. ఈ విషయానికి సంబంధించి విశాఖ జిల్లా ఎండీకి సంబంధించి విశాఖ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు మీ నిరసన ఎందువల్ల చేపడుతున్నారు? గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మీకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది? సార్, మేము గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే జూన్ నుంచి 1వ తేదీ నుంచి రేషన్ వాహనాలు ఇంటింటికి వెళ్ళము రద్దు చేస్తున్నాం. ఫేర్ పే షాపుల నుంచి మీరు డిస్ట్రిబ్యూషన్ డీలర్ చేయాలని చెప్పేసి నాదండి మనోహర్ గారు అన్నారు. సార్, మరి దానికైతే మేము చాలా బాధపడుతున్నాం, తీవ్రంగా నష్టం పడతాం. అలాగే రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి కూడా మా కుటుంబాలకు ఉన్నది. మీరు తీసుకున్న నిర్ణయం అనేది కరెక్ట్ కాదు. మీరు వాలంటీర్లు తీసేసిన విధానం కాకుండా మేము 2027 వరకు మాకు కాల పరిమితి ఉంది. 2027 వరకు మాకు అగ్రిమెంట్ ఉంది కాబట్టి దాని ప్రకారం మీరు చెయ్యాలి. మీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజల్లో ఉన్నది. మీరు ఇలా చేయడం వల్ల మీ లబ్ధిదారులకు ఉన్న మేము నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి ఈ యొక్క నిర్ణయాన్ని మీరు వెనక తీసుకొని మాకున్న అగ్రిమెంట్ ప్రకారం 2027 వరకు కొనసాగించే విధంగా మాకు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అంటే వెహికల్స్ కూడా మీరే తీసుకోండి అంటూ కూడా చెప్తా ఉన్నారు కదా, మరి వెహికల్స్ మీరు నడుపుకోవచ్చు. సార్, వెహికల్ తీసుకుంటే మాకు అందులో ఎందుకు పనికిరాదు సార్. అది మాకు ఇచ్చిన వెహికల్ దాన్ని ఎలా డిపెండ్ అయ్యి ఉన్నామంటే రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులు మనం డ్యూటీ చేసి 15 రోజులు కూడా ఇంటి దగ్గర కానీ సచివాలయం దగ్గర పరిధిలో కానీ వాహనాన్ని ఎటు ఉపయోగించకుండా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. మరి దాని విధంగానే మేము ఈ 4 సంవత్సరాలు కూడా ఆ విధంగానే ఉంచడం వల్ల దాని మీద ఏ విధంగా మనం డిపెండ్ అవ్వలేదు సార్. మీరు ఇచ్చిన వాహనాలు కూడా మాకు పెట్రోల్ మైలేజ్ రాదు, ఏటీ రాదు. మేము రేపు పొద్దున అది మేము అమ్ముకోవాలన్నా సరే అది మాకు ఉపయోగపడదు సార్. గూడ్స్ వెహికల్ గా ఉన్న ఆ వెహికల్ ని మొబైల్ క్యాంటీన్ గా చేశారు. అది మండలం పరిధి వరకే వాహనం కూడా తిప్పుకోవడానికి అవుతుంది. జిల్లా పరిధి దాటి తిప్పుకోవడానికి కూడా అది సాధ్యపడదు సార్. దయచేసి ఈ విషయాన్ని మీరు ఆలోచనలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. చివరగా మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి సార్? చివరగా మా ప్రధాన డిమాండ్ 2027 వరకు కొనసాగించాలి. లేదు కొనసాగించలేమనుకుంటే మాకు ఎన్వేసేసి పూర్తిగా వెంటనే ఇప్పించి 2027 వరకు కాంపోజిషన్ అనేది మాకు ఇప్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎండియూ జిల్లా అసోసియేషన్ నుంచి, రాష్ట్ర కమిటీ నుంచి మేము కోరుతున్నాం సార్. ఇప్పుడు ఈ రోజు మీరు నిరసన చేపడతా ఉన్నారు, ప్రభుత్వ నిర్ణయం ఇలా తీసుకుంది. సో మీరు ఎండియూలు అందరూ కూడా కలిసికట్టుగా ఏం నిర్ణయం తీసుకుంటారు? సార్, మేము 2021 గత ప్రభుత్వం
రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమంలో మేము 9,260 మంది ఈ యొక్క గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ఇంటింటికి వెళ్ళి మనం రేషన్ ఇచ్చే కార్యక్రమం అనేది మొదలుపెట్టింది. ఆ కార్యక్రమంలో మేమందరమే భాగస్వాములు అయ్యి ఈ గత 4 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి పనిచేసాము. మేము కరోనా ఫస్ట్ టైం నుంచి సెకండ్ టైం కూడా మాకు ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా మమ్మల్ని గుర్తించి గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్ కూడా మాకు ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా మీరు జనాల్లోకి వెళ్ళి పనిచేయాలి కాబట్టి అని కరోనా ఫస్ట్ వ్యాక్సిన్ కూడా మాకే వేయడం జరిగింది. ఎందుకంటే మనం జనాల్లోకి వెళ్ళి పనిచేస్తున్నాం కాబట్టి అప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ చోట ఏ విపత్తు జరిగినా సరే MDO వాహనాల ద్వారా మనం సర్వీస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సర్వీస్ చేస్తూనే ఉన్నాము. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా గర్భిణీలు అవనివ్వండి, వృద్ధులు అవనివ్వండి, వికలాంగులు అవనివ్వండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ డోర్ తీసుకొని వెళ్ళి మనం వాళ్ళకి రేషన్ ఇచ్చే విధంగా మనం ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాలు సర్వీస్ చేయడం జరిగింది. మీరు ఉన్న పలంగా మొన్న జూన్ 20వ తారీఖున మాకు సడన్ గా మీరు ఈ MD వ్యవస్థ అనేది రద్దు చేస్తున్నాం అనేది FE షాపుల్లో మీరు రేషన్ తీసుకోమని మీరు ఆర్డర్ చేయడం జరిగింది సార్. ఇది మాకు ఈ 9,260 మందికి తీవ్రంగా నష్టపోతున్నాం. మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మేము నెక్స్ట్ ఎలా బతకాలనేది కూడా మాకు అర్థం కావట్లేదు. మీరు ఈ వెహికల్ మాకు ఫ్రీగా ఇచ్చేస్తామని అంటున్నారు. ఆ వెహికల్ మాకు ఇచ్చినా సరే మేము ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి మాకు ఏర్పడింది. మీకు ఏదైనా సరే మాకు 2027 వరకు మాకు ఈ యొక్క కాల పరిమితి ఉంది. అప్పటి వరకు మమ్మల్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం. లేదు అనుకుంటే ప్రభుత్వం మీద వేరే ఏదైనా ఆ బడ్జెట్ పరంగా వేరైనా భారం పడుతుందంటే మాకు వేరే ఏదైనా ఉపాధి హామీ కల్పిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. విశాఖ జిల్లా మొత్తంగా అయితే చూసుకున్నట్లయితే సుమారు ఒక్కొక్క బండికి కూడా 311 సుమారుగా MDలు ఉంటారు. అయితే ఈ MDలు 311తో పాటు కాటా వేసిన వాళ్ళు 311 మంది ఉంటారు. అదే విధంగా ఎవరైతే ఉన్నారో రేషన్ బస్తాలు మోసే కళాశి కూడా 300. అంటే ఓవరాల్ గా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా 1000 మంది, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 9,260 మంది MDలు ఉన్నారు. అంటే 9,260 ఇంటూ సుమారు అంటే 3 అంటే సుమారు 28,000 వరకు పైచిలుగా వీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వీరందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఉన్న పరంగా మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా తీసి పెట్టేస్తే మా కుటుంబాలతో పాటు మేము రోడ్డున పడతాము. సో తక్షణం మమ్మల్ని గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని పునరాలోచించి మమ్మల్ని తక్షణం మాకు ఉపాధి కల్పించాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కూడా MDలందరూ కూడా ఈ రోజు కోరుతా ఉన్నారు. మరోవైపు మేము ఎవరూ కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారమే. కాకపోతే ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం పునరాలోచించి మాకు తక్షణ ఉపాధి కల్పించాలంటూ కూడా ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒకసారి పునరాలోచించి MD సోదరులు అదే MD సోదరులపైన ఆధారపడిన కుటుంబాలన్నీ కూడా ఆదుకుంటారు. అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూ ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.